రజక వృత్తి చెరువుల మీద శాశ్వత హక్కు కల్పించాలని గతంలో ఇచ్చిన జీవోలను సవరించి రజకులకు సహకారాలు అందించాలని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. రజక వృత్తిదారులు తమ సమస్యలను ఆయనకు జిల్లా సంఘ భవనంలో తెలిపారు. గ్రామ పంచాయతీలు ప్రభుత్వ జీవోలను అనుసరించి ఇచ్చిన తీర్మానాలను డివిజనల్ పంచాయతీ అధికారులు, విస్తరణ అధికారులు గ్రామ పంచాయతీల ఖాతాల చేయనందున వల్ల అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు వృత్తిపరమైన ఇబ్బందులు పడుతున్నారని, అందువలన రజక వృత్తి చెరువుల మీద మాన్యువల్ రైట్స్ ఇచ్చేటట్లు జీవోలను ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు. ఈ సందర్భంగా గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని రజకుల సంక్షేమం గురించి సహకరించాలని అన్నారు. సుమారు 50 సంవత్సరాల నుంచి లీజు రూపంలో వచ్చే ఆదాయం పంచాయతీకి లేకుండా పోవడం, రజకులు చెల్లించకపోవడం వల్ల రజకుల హక్కు లేకపోవడం జరిగిందని తెలిపారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శితో మాట్లాడగా ఆయన సెలవు మీద ఉన్నట్లు చెప్పారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల్లో రజకులు వృత్తిపరమైన ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారాలు అందించాలని కట్లయ్య కోరారు. ఉమ్మడి జిల్లా రజక సంఘ భవనానికి కొన్ని గ్రామాల నుంచి రజకులు తమ సమస్యల మీద రావడం జరిగింది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ తీర్మానం చేసి రజక వృత్తిదారులకు వృత్తి చెరువు విషయమే డివిజనల్ పంచాయతీ అధికారులకు 499 జీవో ప్రకారంగా 343 జీవో ప్రకారంగా అమలు పరచలేకనందువల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ సమస్యల వల్ల గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం పోవడమే కాకుండా రజక వృత్తిదారులకు హక్కు లేకుండా పోతుంది. అయితే ఇప్పుడు 1436, 37, 38 ఫసలీలు జరుగుతున్నాయి. ఈ ఫసలీలకు జరిగిన 30 జూన్తో అన్ని గ్రామాలకి ఫసలీలు, చాలా గ్రామాలకి ఫసలీలు పూర్తయింది. ఈ ఫసలీల విషయంలో అప్సెట్ ప్రైస్ వేసేటప్పుడు రజక వృత్తిదారుల చెరువులను రీజనబుల్గా చేసి మండల అభివృద్ధి అధికారులు, అదేవిధంగా ఎఫ్డిఓలు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ కూడా 5% దాటకుండా లీజ్ అయ్యాలని మేము కోరుకుంటున్నాము. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే రజకుల చెరువు, వృత్తి చెరువు లీజ్ వేసేటప్పుడు కమిటీలో ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్లో సర్పంచ్, గ్రామ పంచాయతీ, ఎఫ్డిఓ, ఎండిఓ అండ్ డిఎల్ఓ ఉన్నారు. అలా కాకుండా కొన్ని చోట్ల సెక్రటరీతో పాటు ఈవార్డీలు కూడా కమిటీలు తీసుకొని లీజ్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, పంచాయతీ అధికారులు, అదే జిల్లా పంచాయతీ అధికారులు అందరూ కూడా రజకుల యొక్క సమస్యల మీద రజకులకు ఇచ్చిన జీవోలను అమలు పరిచే విధంగా, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పంచాయతీలకు వారు ఇచ్చిన ఆదేశాలు 7581, 20/11/81, అదేవిధంగా కలెక్టర్ గారు కార్యకాలం గారు ఇచ్చిన సర్కార్ 37/82 సర్కార్ కూడా అమలు పరిచే విధంగా చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఓకే. నా పేరు చంద్రమణి, మాది పశ్చిమ గోదావరి జిల్లా రాయలపాడు, కామరపేట మండలం. అయితే మాకు చెరువు గురించి మేము వచ్చామండి ఇక్కడికి, కట్లయ్య దగ్గరికి. మాకు పంచాయతీ సెక్రటరీ వాళ్ళు మా చెరువు మాది కాదని ఫ్లెక్సీలు పెట్టారండి. అయితే మాకు కోటగిరి వెంకన్న గారు ఆరు ఎకరంలో 50 సంవత్సరాలకి ముందు మాకు తీర్మానం చేసి ఇచ్చారండి చెరువు. అది ఇచ్చితే వాళ్ళేమో అది తెలియదు, మమ్మల్ని ఫ్లెక్సీలు పెట్టి చెరువు మాది అని సెక్రటరీ పంచాయతీ చెరువు ఇది అని వాళ్ళు మమ్మల్ని చెరువులోకి తెచ్చుకొని చేస్తున్నారండి. దాని గురించి మేము కట్లయ్య గారి కోసం మేము వచ్చేవాళ్ళకి చెప్పుకుంటాం మా సమస్య గురించి. మాకు న్యాయం చేసి పెట్టాలని కట్లయ్య గారు మాకు అని మేము కోరుకుంటున్నాం.